శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనకున్న ఆర్థిక సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, వివాహ సంబంధాల సమస్యలు కానీ, ఇంకా మనకు ఎలాంటి దోషాలు ఉన్నా కానీ, కుజదోషాలు కానీ, నాగదోషాలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఈ స్వామిని వారిని పూజిస్తే తొలగిపోతాయండి. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి తీరని కోరికలన్నీ తీరుతాయండి. ముఖ్యంగా సంతానం లేదు అనే వారికి ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతానం అయితే కలుగుతుందండి. అలాగే ఉద్యోగం లేని వారికి, ఉద్యోగం లేదు అని బాధపడే వారికి ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది. ఇవన్నీ కోరికలు తీర్చగలిగే స్వామి సుబ్రహ్మణ్య స్వామి అండి. అయితే 2025 నవంబర్ 26 బుధవారం అయితే సుబ్రహ్మణ్య షష్ఠి అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇంట్లో ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. అయితే ఈ పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదా విడిగా పీఠం పెట్టుకునైనా చేసుకోవచ్చు అండి. ఒకవేళ పీఠం పెట్టుకుని చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎర్రని క్లాత్ అయితే వేసుకోండి. ఎందుకంటే స్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్రని క్లాతే వేసుకోవాలి. తర్వాత క్లాత్ పైన తమలపాకు పెట్టి కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యం పైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అయితే వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఇలా సుబ్రహ్మణ్య స్వామిది ఫోటో ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేదా శివపార్వతులతో కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా వల్లి సమేతంగా ఉన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే స్వామికి రెడ్ అంటే ఇష్టం కాబట్టి రోజెస్ అయితే పెట్టుకుంటున్నాను. అయితే మీ దగ్గర విగ్రహాలు, ఫోటోలు అలాంటివి ఏమీ లేకపోతే ఎలా పూజ చేసుకోవాలా అనే డౌట్ అయితే ఉంటుంది. అయితే నేనైతే ఇక్కడ ఒక ఎర్ర దీపమే స్వామి ప్రతిరూపంగా చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని కొంచెం వరిపిండి తీసుకుని దాంట్లో కొంచెం ఎర్ర కుంకుమ, కొంచెం వాటర్ అయితే కలుపుకుని ఇలా ప్రమిద అయితే చేసుకున్నాను. ప్రమిదికి స్వామి అడ్డనామాలు అయితే పెట్టుకుంటాడు కాబట్టి నేను ప్రమిదికి కూడా అలానే పెట్టాను, ఎందుకంటే స్వామి ప్రతిరూపంగా చూసుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే ఒక రాగి ప్లేట్ అయితే తీసుకున్నాను. దానికి పసుపు మొత్తం రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని స్వామిని దానిపైన పెట్టాలి కాబట్టి కొంచెం బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యం వేసుకొని కొంచెం తమలపాకు కూడా వేసుకోవాలి, 2. తర్వాత దానిపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని అయితే ఆ దీపాన్ని అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే స్వామి ప్రతిరూపంగా చూసుకుంటున్నాం కాబట్టి బియ్యం అయితే పక్కాగా వేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే ఆవునేతిని వేసుకోవాలి. ఒకవేళ ఆవునేతి వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్వామికి 6 ముఖాలు గలవాడు కాబట్టి నేనైతే 6 జ్యోతులు వచ్చేటట్టుగా అయితే పెట్టుకోవాలి అనుకున్నాను. అంటే 2 ఒత్తులు కలిపి ఒక జ్యోతి, అలాగా 6 జ్యోతులు వెలిగేటట్టు అయితే పెట్టుకోవాలి. నేను కూడా అలాగే పెట్టుకున్నాను, మీరు కూడా అలాగే పెట్టుకోండి. నేనైతే వినాయకుడిని అయితే పెట్టుకోలేదు కాబట్టి ఫస్ట్ స్వామికి పూజ చేసుకున్నాను. మీరైతే వినాయకుడిని పెట్టుకుంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామికి అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇలా 6 ఒత్తులు అయితే వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకున్న తర్వాత ఈ ప్రమిదినే మనం సుబ్రహ్మణ్య స్వామిలా భావిస్తున్నాం కాబట్టి చుట్టూరు పువ్వులతో అయితే డెకరేట్ చేసుకోండి, అలంకరించుకోవాలి అందంగా. స్వామికి ఎర్ర పువ్వులతో అయితే ఇష్టం కాబట్టి ఎర్ర పువ్వులతో అయితే నేను అలంకరించుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర స్వామివారి విగ్రహాలు ఉన్నా సరే ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. ఇలానే 6 ఒత్తులు వేసి అయితే వెలిగించుకోండి. తర్వాత ఈ దీపాన్ని మనం స్వామిగా భావిస్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. తర్వాత మనం నిత్య దీపారాధన కుందులు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇంకా పువ్వులతో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను నేను. స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి నేనైతే ఎర్రవత్తులతో అయితే దీపారాధన చేసుకోవాలి అని అనుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే వైట్ అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ముందైతే నిత్య దీపాలను అయితే వెలిగించుకోవాలి. అయితే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ అయితే వెలిగించుకోండి. నేనైతే అగరబత్తితో అయితే వెలిగిస్తున్నాను. తర్వాత 2 వెలిగించుకున్న తర్వాత అయితే ఆ ప్రమిదలను కూడా వెలిగించుకోండి. ఇలా అన్ని జ్యోతులను అయితే వెలిగించుకోవాలి. అన్నీ వెలిగించుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అయితే ఒక ప్రత్యేక ముగ్గు అయితే వేసుకుని అయితే పూజ అయితే చేసుకోవాలి. ఆ ముగ్గు వేసుకోవడానికి అయితే కింద కొంచెం ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకొని కొంచెం పసుపు అయితే రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానిపైన అయితే ముగ్గు పెట్టుకుంటాను. లేదు అనుకుంటే మీరు ఒక చిన్న పీట వేసుకున్న అయినా దానిపైన అయినా ఈ ముగ్గు అయితే వేసుకోవచ్చు. నా దగ్గర పీట లాంటిది ఏం లేదు కాబట్టి నేనైతే కింద వేసుకుంటున్నాను. 6 కోణాలు ఉన్న ముగ్గు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే వేసుకుంటున్నాను, చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలా వేసుకోవాలి అనేది.
సుబ్రహ్మణ్య స్వామి అంటే శివుని కుమారుడే కుమారస్వామి అండి. ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని, కుమారస్వామి అని, షణ్ముఖుడు అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజే సుబ్రహ్మణ్య స్వామి జన్మించారని, వారి కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని అంటారండి. అందుకే ఈ షష్ఠిని సుబ్బారాయుడు షష్ఠని, సుబ్రహ్మణ్య షష్ఠని, స్కంద షష్ఠని కూడా పిలుస్తారండి. అయితే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో అయితే పాలు కూడా వేస్తూ ఉంటారు. అసలు సుబ్రహ్మణ్య స్వామికి సర్పరూపం ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు. కుమారస్వామికి సర్పరూపానికి సంబంధం ఏంటంటే దీని వెనక చిన్న కథ అయితే ఉందండి. అదేంటంటే ఒకసారి స్వామి కైలాసంలో పార్వతీదేవి వడిలో సుబ్రహ్మణ్య స్వామి కూర్చుని కైలాసంలోకి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉండగా ఈలోగా కనక సనందనాథులైతే వచ్చారంట. వాళ్ళు దిగంబరులు, వారికి శరీరం పైన శ్రద్ధ ఉండదు. వాళ్ళు వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళని చూసి నవ్వాడంట. అప్పుడు పార్వతీదేవి మందలించి నీ తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పిందంట పార్వతీదేవి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ప్రాయశ్చిత్తం తీసుకొని సర్పరూపాన్ని తీసుకున్నారు. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించారు. అందువల్ల ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో కూడా పూజలు అయితే చేస్తూ ఉంటారు. నాగుల చవితి రోజైతే ఎవరైతే పుట్టలో పాలేయడం కుదరలేదో ఈ రోజైతే వేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఉద్యోగ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ అయితే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం అయితే ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని 8 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు కానీ, 21 వారాలు కానీ ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇలా వారాలు ఆచరించడం కుదరలేదు అనుకుంటే ప్రతి నెల షష్ఠి తిథి అయితే వస్తుంది. ఆ రోజైతే ఈ విధంగానే పూజనైతే చేసుకోవచ్చు. లేదా నార్మల్గానైనా పూజనైతే ఈ రోజైనా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజైనా ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి. అయితే ముఖ్యంగా ఈ వ్రతం అనేది సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందంట. తర్వాత స్వామికి పచ్చకర్పూరంతో అయితే నీరాజనం ఇచ్చేసుకున్నాను నేను. అంతేనండి. ఈ విధంగా సింపుల్గా అయితే స్వామివారి పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు.